పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటన. మరి బలూచిస్తాన్ స్వాతంత్ర దేశం అయిపోయినట్టేనా? బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా అవతరించినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెట్టాలో కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగిస్తోంది. మరి ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ప్రకటన ఆ ప్రాంతాన్ని నిజంగా స్వాతంత్ర దేశంగా మారుస్తుందా? పాక్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? పాకిస్తాన్ దక్షిణ భాగంలో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నైరుతి దిక్కులో ఉన్న భూభాగాన్ని బలూచిస్తాన్ అని అంటారు. ఈ బలూచిస్తాన్ కేవలం పాక్ లోనే కాదు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లోనూ ఉంది. ఇరాన్ లోని ఆగ్నేయ ప్రాంతం కూడా బలూచిస్తాన్ పరిధిలోకి వస్తుంది. దీనిని సిత్తాన్ బలూచిస్తాన్ అని పిలుస్తారు. మరో కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్ పరిధిలో ఉంది. పశ్చిమాన పర్షియా అంటే ఒకప్పటి ఇరాన్, తూర్పున భారత రాజ్యాల ప్రభావం ఈ బలూచిస్తాన్ ప్రాంతంపై ఉండేది. మొఘల్స్ వచ్చే టైంకి బలూచిస్తాన్ లోని పశ్చిమ భాగం పర్షియన్ సామ్రాజ్యం అధీనంలో ఉండగా తూర్పు భాగాన్ని మొఘల్స్ తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే పరిపాలనా బాధ్యతలను మొఘల్స్ కాలాత్ ఖాన్స్ కు అప్పగించారు. బ్రిటిషర్లు వచ్చాక కూడా ఈ బలూచిస్తాన్ ఖాన్స్ అధీనంలోనే ఉంది. తెల్లదొరలకు సహకారం కొనసాగించడంతో అక్కడ పూర్తి బ్రిటిష్ పాలన రాలేదు. ఇక భారత్ పాక్ విభజన సమయంలో బలూచిస్తాన్ ను స్వాతంత్ర దేశంగా కాలాత్ రాజు ప్రకటించుకున్నాడు. పాక్ లో కలిసేందుకు బలూచ్ ప్రజలు ఇష్టపడలేదు. కానీ ఆలస్యమైతే ఆ దేశం ఎక్కడ భారత్ లో కలిసిపోతుందోనని కంగారు పడ్డ పాక్ సర్కార్ కాలాత్ రాజ్యం కూలిపోయేలా కుట్ర పని 1948లో బలవంతంగా బలూచిస్తాన్ ను వశం చేసుకుంది. ఈ సంఘటన బలూచ్ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఇది ఈ రోజు వరకు కొనసాగుతోంది. దీంతో బలూచిస్తాన్ లో పాక్ వ్యతిరేక పోరాటం మొదలైంది. ఈ పోరాటంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక సాయుధ సంస్థగా ఉద్భవించింది. పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తూ బలూచిస్తాన్ ను పాకిస్తాన్ నుండి విడిపించి స్వాతంత్ర దేశంగా స్థాపించడం దీని లక్ష్యం. పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. అయితే బలూచ్ ఉద్యమకారులు తమను తాము స్వాతంత్ర సమరయోధులుగా చూసుకుంటారు. ఇక తాజాగా బిఎల్ఏ స్వాతంత్రం ప్రకటించుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ ప్రకటన బలూచిస్తాన్ ను స్వాతంత్ర దేశంగా మార్చేయదు. ఇది ఒక సాయుధ సంస్థ చేసిన ఏకపక్ష ప్రకటన మాత్రమే. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఒక దేశంలోని ప్రాంతం స్వతంత్ర దేశంగా ఏర్పడాలంటే ఆ దేశ అనుమతి లేదా అంతర్జాతీయ గుర్తింపు అవసరం. అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆ దేశానికి ఒక నిర్ణీత భూభాగం, అందులో శాశ్వత జనాభా, ఆ జనాభాను పాలించే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వానికి ఇతర దేశాలతో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఇతర దేశాలు ఆ దేశాన్ని గుర్తించాలి. అలాగే ఆ దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా ఉండాలి. దానికోసం యుఎన్ సభ్యత్వం అభ్యర్థిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కు లేఖ రాయాలి. తర్వాత దాని గురించి కౌన్సిల్లో చర్చిస్తారు. చర్చలు, ఓటింగ్ ప్రక్రియలు ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితేనే ఆ దేశానికి ప్రపంచంలో ఒక దేశంగా గుర్తింపు లభిస్తుంది. ఇదంతా అంత సులువు కాదు. మరోవైపు పాకిస్తాన్ అనుమతి. పాకిస్తాన్ పిఓవిలో బలూచిస్తాన్ అంతర్భాగం. బలూచిస్తాన్ స్వాతంత్రం అనేది పాకిస్తాన్ రాజ్యాంగానికి వ్యతిరేకం. పాకిస్తాన్ బలూచ్ ఉద్యమాన్ని ఒక అంతర్గత తీవ్రవాద సమస్యగా చూస్తుంది. దీనిని అణచివేయడానికి సైనిక, రాజకీయ వ్యూహాలను ఉపయోగిస్తోంది. 2011లో దక్షిణ సూడాన్ నుంచి విడిపోయి స్వాతంత్ర దేశంగా ఏర్పడింది. ఎందుకంటే అది ఒక రెఫరెండం ద్వారా అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో జరిగింది. కానీ బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఇలాంటి రెఫరెండం లేదా విడిపోవడానికి అనుమతించే అవకాశం లేదు. అందువల్ల బిఎల్ఏ స్వాతంత్ర ప్రకటన ఒక స్టేట్మెంట్ గా మాత్రమే ఉంది. ఒకవేళ నిజంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుని బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా ఏర్పడితే పాకిస్తాన్ తో పాటు చైనాపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్. దేశ భూభాగంలో సుమారు 44% ఉంటుంది. దీనిని కోల్పోవడం పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను దెబ్బతీస్తుంది. బలూచిస్తాన్ గ్యాస్, బొగ్గు, బంగారం, రాగి వంటి సహజ వనరులను కలిగి ఉంది. ఈ వనరులను కోల్పోవడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో కీలక భాగం. సిపిఇసి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కీలక భాగం. గ్వాదర్ పోర్ట్ ద్వారా చైనా అరేబియా సముద్రం,
మధ్య ఆసియాకు ప్రవేశం పొందుతోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా ఏర్పడితే సిపిఇసి ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయి. చైనా బలూచిస్తాన్ లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు అస్థిరమైన రాజకీయ పరిస్థితుల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. స్వాతంత్ర బలూచిస్తాన్ భారత్ లేదా పశ్చిమ దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటే అది చైనా ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గిస్తుంది. బలూచిస్తాన్ స్వాతంత్రం సాధిస్తే సింధ్, పఖ్తూన్ వంటి ఇతర జాతీయవాద ఉద్యమాలు బలపడే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ విచ్ఛిన్నానికి దారితీయవచ్చు. ఈ కారణాల వల్ల పాకిస్తాన్, చైనా రెండూ బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తాయి. ఇక భారత్ బలూచిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తుందా అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. బలూచిస్తాన్ ఉద్యమం పాకిస్తాన్ ను అస్థిరపరుస్తుంది. ఇది భారత్కు వ్యూహాత్మక ప్రయోజనం. బలూచిస్తాన్ ఉద్యమం ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచొచ్చు. సిపిఇసి ద్వారా చైనా అరేబియా సముద్రంలో ప్రవేశం పొందుతోంది. ఇది భారత భౌగోళిక రాజకీయ ఆసక్తులకు వ్యతిరేకం. బలూచ్ ఉద్యమం సిపిఇసి ప్రాజెక్టులను అడ్డుకుంటే అది భారత్కు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనను హైలైట్ చేస్తూ భారత్ అంతర్జాతీయ వేదికల్లో బలూచ్ సమస్యలను లేవనెత్తింది. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో బలూచిస్తాన్ ను ప్రస్తావించారు. बलूचिस्तान के लोगों का, गिलगिट के लोगों का, पाक के कब्जे वाले कश्मीर के लोगों का मैं आज तहे दिल से आभार व्यक्त करना चाहता हूं. ఇది ఒక ముఖ్యమైన రాజకీయ సంకేతం. భారత్ బహిరంగంగా బలూచిస్తాన్ స్వాతంత్రానికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అది అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకం. భారత దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుంది. అయితే భారత్ బలూచ్ ఉద్యమానికి పరోక్షంగా మద్దతు ఇస్తుందని పాక్ ఆరోపిస్తోంది. 2016లో బలూచ్ నాయకుడు బ్రహ్మదాగ్ బుట్టి భారత్ లో రాజకీయ ఆశ్రయం కోరారు. భారత్ దీనిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా భారత్ బలూచ్ సమస్యలను ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తింది. ఇది పాకిస్తాన్ పై ఒత్తిడిని పెంచింది. భారత్ స్వయంగా విభజన ఉద్యమాలను ఎదుర్కొంటోంది. అందువల్ల బలూచిస్తాన్ స్వాతంత్రానికి బహిరంగ మద్దతు ఇవ్వడం భారత్ కు స్వయం విరుద్ధంగా ఉంటుంది. బదులుగా భారత్ బలూచ్ సమస్యలను ఒక మానవ హక్కుల సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్తాన్ పై దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగిస్తుంది. మొత్తంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్ర ప్రకటన ఒక రాజకీయ సంకేతం మాత్రమే. అంతర్జాతీయ సమాజం నుండి గుర్తింపు లేకపోవడం బలూచ్ ఉద్యమానికి ప్రధాన అడ్డంకి. ఒకవేళ బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా ఏర్పడితే అది పాకిస్తాన్ ఆర్థిక, భౌగోళిక, వ్యూహాత్మక స్థితిని బలహీనపరుస్తుంది. చైనా సిపిఇసి ప్రాజెక్టులను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మరి బలూచ్ ఉద్యమం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.